విశాఖ జిల్లా పిలకవానిపాలెంలో లక్కీ అమ్మ స్కూల్ విద్యార్థి జి కార్తికేయ రెడ్డి 586 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచారు. పాఠశాల యాజమాన్యం కార్తికేయ రెడ్డి వారి తల్లిదండ్రులకు 10వ తరగతి బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించిన సందర్భంగా లక్కీ అమ్మ స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ కార్తికేయ రెడ్డి 10వ తరగతి పరీక్షల్లో 586 మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సందర్భంగా కార్తికేయ రెడ్డికి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనల సభ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్తికేయ రెడ్డి కేజీ నుంచి 10వ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నాడని, తన అనారోగ్యానికి గురైన తన మానసిక ధైర్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఈ ఘనత సాధించారన్నారు. కార్తికేయ రెడ్డి మార్కులతో స్కూల్ టాపర్ గా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు పేర్కొన్నారు. మా అబ్బాయి అనారోగ్యానికి గురైన పాఠశాల ఉపాధ్యాయులు మానసిక ధైర్యాన్ని చింతటి మార్కులు సాధించడానికి ప్రారంభమైన పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవ్ గారికి ఉపాధ్యాయులకు రుణపడి ఉంటామన్నారు. కార్తికేయ మాట్లాడుతూ మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతోనే మార్కులు సాధించారని తెలిపాడు. కార్యక్రమంలో 10వ తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను లక్కీ అమ్మ స్కూల్ చదువుతున్న 10th క్లాస్ విద్యార్థిని. ఈ సంవత్సరం 2024 to 2025 వచ్చిన 10వ తరగతి ఎగ్జామ్స్లోని నాకు 586 మార్క్స్ వచ్చాయి. దానికి చాలా ఆనందంగా ఉంది. దీని అనుకున్న సక్సెస్ మొత్తం, నా క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్కి ఫస్ట్, తర్వాత మా టీచర్స్కి ఇస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు చాలామంది చదవరు, కానీ మా పేరెంట్స్ వెనకని నన్ను పుష్ చేస్తూ చదివించారు. ప్లస్ స్కూల్ ఉన్నంతసేపు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోయినా మా టీచర్స్ మమ్మల్ని వెనక నుంచి పుష్ చేస్తూ మమ్మల్ని ఇన్ని మార్క్స్ దక్కించుకునేలాగా మమ్మల్ని తీసుకెళ్ళినందుకు టీచర్ కూడా బాగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ రాత్రిపూట కూడా స్టడీ అవర్స్ అని చెప్పి మమ్మల్ని చాలా చదివిస్తూ మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ మాకు ధైర్యం ఇచ్చిన మా వాసు సార్కి, అలాగే వెనకాల ఉన్న మా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గోలా నేను చాలామంది అడిగితే మామూలుగా చెప్పేది ఏంటంటే బైపీసీ, నీట్, ఎంబీబీఎస్ చేయమంటారు. కానీ దాని వెనకున్న ఎంత స్ట్రగుల్ ఉంటుంది, దాని వెనక ఎలా నేర్చుకోవాలి, దాని గోల్ని ఎలా రీచ్ అవ్వాలని అన్ని విధాలుగా నాకు చెప్పిన మా టీచర్స్ ఉన్నారు. ఇటువంటి టీచర్స్ చాలా రేర్ దొరకడం. ఇటువంటి టీచర్స్ మాకు దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను. నా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్. ఎందుకంటే దాని అండర్స్టాండింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది, నాకు ఈజీ గ్రాస్ప్ చేయొచ్చు. మా అబ్బాయి 2024-25 సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామ్లో 586 మార్క్స్ తీసుకొని స్కూల్ ఫస్ట్ రావడం చాలా గర్వకారణం ఉంది. ఈ యొక్క 586 మార్క్స్ రావడానికి ముఖ్యంగా లక్కీ అమ్మ స్కూల్ కరెస్పాండెంట్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క క్లాస్ టీచర్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి గురించి చెప్పాలంటే వాడు మార్నింగ్ 4 o'clock లేచి స్కూల్కి వెళ్ళే 1 hour బిఫోర్ వరకు రీడింగ్ చేస్తూ, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 hours రెగ్యులర్గా రీడ్ చేస్తూ కంటిన్యూ చేయడం వల్ల ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. దీని తాలూకా ఎఫెక్ట్ అంతా మెయిన్గా లక్కీ అమ్మ స్కూల్దే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఒక స్టేటస్ ప్రకారం డైరీ ప్రకారం కూడా మాకు పంపిస్తూ, మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ మీ అబ్బాయిలు ఎలా చదువుతున్నారని మమ్మల్ని చెక్ చేస్తూ, మాతో పాటు పిల్లల్ని కూడా దగ్గర నుంచి చదివిస్తూ, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్గా ఉండి వాసు సార్ డే టు డే కంపల్సరీ మాతో ఫాలోఅప్ చేయడం వల్ల ఈ యొక్క టార్గెట్ని మేము రీచ్ అవ్వగలిగాము. అలాగే మా అబ్బాయి గురించి చెప్పాలంటే తనకి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది 7th స్టాండర్డ్లోని. అప్పుడు మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. ఆ టైంలో మాకు వాసు సార్ చాలా సపోర్ట్ చేశారు. అయినా మా అబ్బాయి దాని నుంచి బాగా బ్యాకప్ అయ్యి చెప్పాలంటే నిజంగా నేను ఊహించినటువంటి ఫలితాన్ని నాకు ఇచ్చారు. ఈ సక్సెస్ని ఎలా నేను తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మా అబ్బాయి తీసుకున్న పెయిన్ మాకంటే ఎక్కువ పెయిన్ అది. ఎందుకంటే వాడు తీసుకున్న బ్యాక్ బోన్ అనేది నేను నమ్మలేను. ఆ రకంగా తీసుకుంటూ వాడు నా కోసం మా పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ వాడు చాలా సక్సెస్ అయ్యాడు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అంటే చెప్తున్నాను కాదు, కానీ మాకంటే ఎక్కువగా లక్కీ అమ్మ స్కూల్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. ఎందుకంటే నేను వాడికి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నేను కొద్దిగా వాడికి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కొద్దిగా ఈజీగా తీసుకున్నాను. కానీ వాసు సార్ అలా కాదు. వాసు సారు, అలాగే అరుణ మేడం గారు, వందన మేడం గారు, అలాగే రెగ్యులర్ టీచర్స్ మొత్తం ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా వారికి బ్యాక్ బోన్ ఉండి ఎలా రీడ్ చేయాలి, ఎలా రీడ్ చేస్తే ఎలా స్కోరింగ్ వస్తుంది అని చెప్పేసి కంటిన్యూ వాడికి మానిటరింగ్ చేయడం వల్ల వాడు బాగా సక్సెస్ అయ్యాడు. ఈ యొక్క సక్సెస్ని మాకు ఇచ్చినటువంటి లక్కీ అమ్మ స్కూల్కి మేము జన్మజన్మలో రుణపడి ఉంటాము.
కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. 2024-25 సంవత్సరంలో కార్తికేయ హైయెస్ట్ మార్క్స్ 586. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎంత విజయాన్ని సాధించడంటే అంత సులువైనటువంటి కాదు. కానీ నిజంగా అంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఎంత అత్యధికమైన మార్కులు సాధించడంటే నిజంగా అమర్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్, అదేవిధంగా మేనేజ్మెంట్కి ఈ సందర్భంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే సార్ ఈ విధంగా ఈ కుర్రవారి యొక్క మెంటాలిటీ అనేది సర్వసాధారణంగా మనకు ఉన్నటువంటి విద్యార్థులతో పోల్చుకున్నప్పటికీ అగ్రెసివ్గా చక్కటైనటువంటి గ్రాసింగ్ పవర్ ఉండడం వల్ల ఇది సాధ్యమైనటువంటి 100% రుజువైంది. అది ముందు కూడా ఈ అమర్ స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా టాప్ 590 అబవ్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదం. మన పిలకవానిపాలెం లక్కీ అమర్ కాన్సెప్ట్ స్కూల్లో జి కార్తికేయ రెడ్డి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 586 మార్కులు తెచ్చుకోవటం చాలా గర్వంగా ఉంది. వారికి అలానే వారి కన్న తల్లిదండ్రులకి మన శ్రీనివాసరెడ్డి గారికి, వారి సత్యమణి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్తికేయ రెడ్డి నిజంగా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో కంటిన్యూస్గా చదువుకొని తన అనారోగ్యంగా ఉన్నా కానీ ఎన్నో ఆపరేషన్స్ చేయించుకున్నా కానీ వాళ్ళ నాన్నగారి సపోర్టు మూలన అలానే కార్తికేయ మనోధైర్యం మూలన బౌన్స్ బ్యాక్ అయ్యి నిజంగా చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 586 మార్కులు రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా కార్తికేయ రెడ్డికి, వారి తల్లిదండ్రులకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్తికేయ రెడ్డి చాలా చురుకైన విద్యార్థి. ప్రతిదీ కూడా చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తూ ఉంటాడు. టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా చక్కగా ఒక్కడే చదువుతూ చాలా చక్కగా అందరితో కూడా కోఆపరేషన్గా ఉంటూ మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కార్తికేయ రెడ్డి. ఈ సందర్భంగా మరొకసారి కార్తికేయ రెడ్డికి, వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.